సమూవేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. అమాలేకీయులతో యుద్ధము. సమూవేలు సౌలుతో, నేను యావే పంపగా వచ్చి ప్రభు ప్రజయైన ఇశ్రాయేలీయులకు నిన్ను రాజుగా అభిషేకించితిని. కావున ఇప్పుడు ప్రభువు పలుకులు ఆలింపుము. సైన్యములకు అధిపతి అయిన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చునప్పుడు అమాలేకీయులు త్రోవలో వారినెదిరించి బాధించిరి. నేను వారిని శిక్షింపవలెను. కావున నీవు శీఘ్రమే పోయి అమాలేకీయులను వధింపుము. వారి ఆస్తిపాస్తులను శాపము పాలు చేయుము. వారిలో ఒక్కని కూడా బ్రతుకనీయవద్దు. స్త్రీలను, పురుషులను, నెత్తురు కందులను, చంటి బిడ్డలను, ఎడ్లను, గొర్రెలను, ఒంటెలను, గాడిదలను అన్నింటినీ మట్టుపెట్టుము. ఇది యావే ఆజ్ఞ అని చెప్పెను. సౌలు జనులను సమకూర్చుకొని తెలాయీమునొద్ద లెక్కించి చూడగా 2,00,000 మంది కాలిబంటులు 10,000 మంది యూదీయులు నుండిరి. అతడు అమాలేకీయుల నగరముపైకి దండెత్తిపోయి ప్రక్కలోయలో పొంచియుండెను. అచట వసించుచున్న కేనీయులను చూచి, ఈ అమాలేకీయులను వీడిచనుడు, లేదేని వారితో పాటు మిమ్ము కూడా నాశనము చేయవలసి వచ్చును. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు మీ వారు వారిని చాలా ఆదరించిరి అని చెప్పెను. వెంటనే కేనీయులు అమాలేకీయులను వీడి వెడలిపోయిరి. సౌలు హవీలా నుండి ఐగుప్తు పొలిమేరలలోనున్న షూరు వరకు గల అమాలేకీయులు అందరూ సంహరించెను. వారి రాజైన అగాగు ప్రాణములతో చిక్కెను. మిగిలిన వారినందరూ శాపము పాలు చేసి కత్తికి బలిచేసెను. కాని సౌలు అతని వైపున పోరాడిన వీరులు అగాగు ప్రాణములు తీయలేదు. క్రొవ్విన ఎడ్లను, దూడలను, గొర్రెలను, గొర్రె పిల్లలను చంపలేదు. శ్రేష్టములైన జంతువులన్నిటినీ మిగుల్చుకొని పనికిరాని క్షుద్ర జంతువులను మాత్రము శాపము పాలు చేసి వధించిరి. యావే సౌలును నిరాకరించుట. అంతటా ప్రభువు దివ్యవాణి, సౌలును రాజును చేసినందుకు విచారించుచున్నాను. అతడు నన్ను లెక్క చేయక నా ఆజ్ఞను ధిక్కరించెను అని సమూవేలుతో చెప్పెను. ఆ మాటలకు సమూవేలు చాలా నొచ్చుకొనెను. అతడు రాత్రి అంతా ప్రభువుకు మొరపెట్టెను. మరునాటి వేకువనే సమూవేలు సౌలును చూడబోయెను. కాని సౌలు కర్మేలు కొండకు పోయి తన గౌరవార్థము విజయస్తంభము నిలిపి అతనుండి కదలి గిల్గాలుకు వెడలిపోయినని తెలియవచ్చెను. సమూవేలు గిల్గాలున సౌలును కలిసికొనెను. అతడు సమూవేలును చూడగనే, ప్రభువు నిన్ను దీవించుగాక, నేను యావే ఆజ్ఞ పాటించితిని అని పలికెను. సమూవేలు, అట్లయినా ఈ గొర్రెల అరుకులు, ఈ ఎద్దుల రంకెలు నా చెవులలో ఇంకనూ రింగున మారుమ్రోగుచున్నవేళ అనెను. సౌలు, వీనిని అమాలేకీయుల నుండి కొనివచ్చితివి. ప్రజలు శ్రేష్టమైన ఎడ్లను, గొర్రెలను చంపక నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకై అట్టి పెట్టుకొనిరి. మిగిలిన వానిని శాపము పాలు చేసి సంహరించితిమి అని బదులు పలికెను. సమూవేలు అతనితో, నీ మాటలు ఇక కట్టిపెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పలుకులు ఆలింపుము అనెను. సౌలు, చిత్తము సెలవిమ్ము అనెను. సమూవేలు, నీవెంత అల్పుడవైనను యావే నిన్ను ఇశ్రాయేలు గోత్రములకు నాయకునిగా నియమింపలేదా? ఇశ్రాయేలీయులకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీయులను వధింపుమనెను. వారితో పోరాడి అడపడ కానరాకుండా వారిని నిర్మూలింపుమనెను.
మరి యావే ఆజ్ఞను నీవేళ ధిక్కరించితివి? దోపిడీ సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసితివి అని అడిగెను. సౌలు, నేను యావే స్వరమును వింటిని గదా, ప్రభువు ఆజ్ఞ పాటించి తిని. అమాలేకీయుల రాజు అగాగును పట్టి తెచ్చి తిని. వారినందరను శాపము పాలు చేసి నిర్మూలించి తిని. ప్రజలు దోపిడీ సొత్తు నుండి శాపము పాలు కావలసిన మేలి ఎడ్లను గొర్రెలను మిగుల్చుకొనిన మాట నిజమే. కాని గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకే వానిని అట్టిపెట్టుకునిరి అని చెప్పెను. అందులకు సమూవేలు ఇట్లనెను, బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా? విధేయత వలన గాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొట్టేళ్ల క్రొవ్వు పేల్చుట కంటే అణుకువ లెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. సౌలు క్షమాపణ కోరుట. సౌలు సమూవేలును చూచి, యావే ఆజ్ఞను ఉల్లంఘించి నీ పలుకును పెడచెవిని పెట్టి పాపము కట్టుకొంటిని. ప్రజలకు భయపడి వారి మాట పాటించి తిని. నా తప్పు క్షమింపుడు. నీవు నా వెంట రమ్ము, నేను యావేను పూజించెదను అని అడిగెను. కాని సమూవేలు, నేను నీ వెంట రాను. నీవు యావే పలుకు తిరస్కరించితివి కనుక యావే నీ రాజపదవిని తిరస్కరించును అని చెప్పెను. అంతట సమూవేలు ప్రక్కకు మరలి వెళ్ళబోగా సౌలు గబాలున అతని అంగీచెంగు పట్టుకొనెను. అది చినిగెను. సమూవేలు అతనితో, ఈరోజు ప్రభువు ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంటే యోగ్యుడైన వానికి ఇచ్చివేసెను అని చెప్పెను. అయినను ఇశ్రాయేలీయుల వెలుగైన ప్రభువు మాట తప్పలేదు, విచారపడనూ లేదు. విచారపడుటకు అతడు నరుడా ఏమి? అప్పుడు సౌలు, నేను పాపము చేసిన మాట నిజమే, కాని ఈ ఇశ్రాయేలీయుల ముందు పెద్దల ముందు నా గౌరవము కాపాడుము. నీవు నా వెంట రమ్ము, నేను నీవు కొలుచు యావేను పూజించెదను అనెను. సమూవేలు సౌలు వెంట పోయెను. అతడు యావేకు మ్రొక్కెను. అగాగు మరణము, సమూవేలు నిష్క్రమణ. అంతట సమూవేలు అగాగును కొనిరమ్మనెను. అగాగు అయిష్టముతో సమూవేలు కొరకు వచ్చెను. అతడు విడుదల పొందవచ్చుననుకొని మరణ భయ తీవ్రత తగ్గినది అనెను. కాని సమూవేలు అతనితో, మునుపు నీ కత్తి వలన తల్లులు తమ బిడ్డలను కోల్పోయినట్లే నేడు నీ తల్లియు తన బిడ్డను కోల్పోవునుగాక అనెను. ఇట్లని గిల్గాలునందు యావే ఎదుట అతనిని ముక్కలు ముక్కలుగా నరికివేసెను. సమూవేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇల్లు చేరుకొనెను. సౌలు చనిపోవు వరకు సమూవేలు అతనిని తిరిగి ఎన్నడూ కలిసికోలేదు. అయినా అతడు సౌలును గూర్చి చాలా పరితపించెను. యావే మాత్రము సౌలును రాజుగా చేసినందులకు విచారించెను. 16వ అధ్యాయం. సౌలు దావీదు. యావే సమూవేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము. బెత్లెహేము వాసి అయిన ఇషాయి కడకు నిన్నంపెదను. అతని కుమారులలో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను. సమూవేలు, నేను పోజాలను, ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయును అనెను. యావే, నీవొక ఆవు పెయ్యను తోలుకొని పొమ్ము. ఆ ఊరి వారితో, యావేకు బలి అర్పించుటకై వచ్చి తినని నుడువుము. ఇషాయిని కూడా బలి అర్పణమునకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలయునో అచ్చట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలెను అనెను. సమూవేలు యావే నుడివిన రీతినే
బెత్లెహేము వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతనిని చూచి మిక్కిలి భయపడి, నీవు మా మేలించి వచ్చితివా లేక కీడించి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరియే వచ్చి తిని, నేను యావేకు బలి అర్పించెదను. కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకుని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. ఇషాయిని అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఎలియాబును చూచి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటికి రానే వచ్చినాడు గదా అనుకొనెను. కాని యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమపడకుము, నేనితనిని నిరాకరించి తిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కాని దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పెను. అంతటా ఇషాయి అబీనాదాబును సమూవేలు ముందట నిలిపెను. కాని అతడు యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఇషాయి మరల షమ్మాను సమూవేలు చెంత నిలిపెను. కాని సమూవేలు యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పెను. ఈ రీతిగా ఇషాయి తన 7 కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కాని అతడు యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పెను. సమూవేలు, నీ కుమారులందరూ వీరేనా అని ఇషాయిని అడిగెను. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కడ ఉన్నాడు అనెను. సమూవేలు, ఎవరినైనా పంపి కుర్రవానిని పిలిపింపుము, అతడు వచ్చు వరకు నేను భోజనముకు కూర్చుండను అని పలికెను. ఇషాయి చిన్న కొడుకును పిలువనంపెను. అతని మేను బంగారము వలె నుండెను, కండ్లు మిలమిల మెరయుచుండెను, ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకొనినవాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతట సమూవేలు రామాకు వెడలిపోయెను. దావీదు సౌలు కొలువున చేరుట. యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయెను. కాని యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతనిని పట్టి బాధింపదొడగెను. సౌలు సేవకులు, యావే దుష్టాత్మ నిన్ను పట్టి బాధించుచున్నది, ప్రభువుల వారు ఆనతిచ్చినచో మీ సేవకులు నేర్పరి అయిన సితారవాద్య నిపుణుని ఒకనిని కొనివత్తురు. యావే దుష్టాత్మ నిన్ను పీడించినప్పుడు వాద్యకారుడు సితార పుచ్చుకుని వాయించును, నీకు నెమ్మది కలుగును అని చెప్పిరి. సౌలు చక్కని వాద్యకారుని వెదకి ఇటకు కొనిరండు అని పలికెను. అప్పుడొక కొలువుకాడు సౌలుతో, బెత్లెహేము వాసి అయిన ఇషాయి పుత్రుని నేనెరుగుదును, అతడు సితార చక్కగా వాయింపగలడు, మగసిరి కల యోధుడు, మాట నేర్పరి, రూపవంతుడు, యావే అనుగ్రహము గడసినవాడు అని విన్నవించెను. ఆ మాటలు విని సౌలు ఇషాయి వద్దకు బంటుల నంపి, గొర్రెల మందలు కాయుచున్న నీ కుమారుడు దావీదును నా యొద్దకు పంపుము అని వార్త పంపెను. ఇషాయి రొట్టెలను, తిత్తడు ద్రాక్షాసారాయమును, మేకపిల్లను కానుకగా ఇచ్చి దావీదును పంపించెను. ఈ రీతిగా దావీదు సౌలు కడకు వచ్చి అతని కొలువున చేరెను. సౌలు అతనిని మిక్కిలి ఆదరించి అతనిని అంగరక్షకుని చేసుకొనెను. అతడు, దావీదును నాకు కొలువు సేయనిమ్ము, అతడు నా మన్ననకు పాత్రుడయ్యను అని ఇషాయిని ఆజ్ఞాపించెను. యావే ఆత్మ సౌలును సోకినప్పుడెల్లా దావీదు సితార పుచ్చుకొని పాట వాయించెడివాడు. అతడు ఉపశాంతి పొంది నెమ్మది నొందెడివాడు. దుష్టాత్మ సౌలును విడిచి వెళ్ళెడిది. 61వ కీర్తన. ప్రవాసములోని భక్తుని ప్రార్థన.
ప్రభువు, నీవు నా ఆక్రందనమును వినుము, నా వేడుకోలును ఆలింపుము. సొమ్మసిల్లిన ఎదతో నేల అంచుల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఉన్నత పర్వతము మీదికి నీవు నడిపింపుము. నాకు ఆశ్రయదుర్గమవ్వు నీవే. శత్రువుల నుండి నన్ను సంరక్షించు కోటవు నీవే. నేను నీ మందిరమున సదా వసింతును, నీ రెక్కల మరుగున తలదాచుకొందును. దేవా, నీవు నా మ్రొక్కులను అంగీకరించితివి. నీ పట్ల భయభక్తులు చూపు వారికి లభించు వారసత్వపు భూమిని నాకును దయచేసితివి. నీవు రాజునకు దీర్ఘాయువు దయచెయ్యుము. అతడు పెక్కు తరముల వరకు బ్రతుకునుగాక. నీ సన్నిధిలో కలకాలము రాజ్యము చెయ్యునుగాక. నీ స్థిర ప్రేమ విశ్వసనీయత అతడిని సంరక్షించునుగాక. నేను నిన్ను సదా కీర్తించెదను. ప్రతిదినము నీకు నా మ్రొక్కులు చెల్లించుకొందును.